హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాణజోరు ఫిషల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి మీరైతే ఆల్రెడీ తమ్నెల్లో చూసారు కదా, హెయిర్ ప్యాక్ వీడియో అనమాట. హెయిర్ ప్యాక్ అండ్ ఆ జ్యూస్ని కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మనం నైట్ టైం అయితే నానబెట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్టు మీ హెయిర్కి తగ్గట్టు నేనైతే 3 స్పూన్స్ అయితే పోసిన బియ్యము, ఒక చిన్న గిన్నెలో పోసి దాంట్లో అయితే వాటర్ పోసిన. మనకి నెక్స్ట్ డే బియ్యంతో ఏం పని లేదు, వాటర్ కావాలన్నమాట. అండ్ మెంతులు కూడా 1.5 స్పూన్ అట్లా ఉండే నా దగ్గర, అదైతే పోసేసిన. మెంతులు కొన్ని వేసుకున్నా సరే రిజల్ట్స్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. కొన్నే చాలు మెంతులు. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట, మార్నింగ్ టైము చూడండి మంచిగా నానిపోయినాయి అనమాట. మనం బియ్యం 5-6 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది, మరి 12 అవర్స్ ఏం కాకుండా. నైట్ అంతా కాకుండా కూడా ఒక 5-6 అవర్స్ అయితే సరిపోతుంది. మెంతులు కూడా ఒక 12 అవర్స్ 11 అవర్స్ అట్లా మీ ఇష్టం, ఇంకా మీకు టైం ఉండేదాన్ని బట్టి నానబెట్టుకోండి. నేనైతే ఈ వాటర్ తీసుకుంటున్నా చూడండి, బియ్యం వాటర్ అయితే తీసుకుంటున్నా ఫస్ట్ మిక్సీ జార్లోకి. అప్పటి వరకు ఆనియన్ పొట్టు కూడా తీసి పెట్టి మొత్తం అయితే కట్ చేసి పెట్టిన 4 పీసెస్ లాగా. పెద్ద ఆనియన్ తీసుకున్నా, నా హెయిర్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఒక పెద్ద ఆనియనే తీసుకున్నా. మీరు చిన్నది తీసుకోండి, షార్ట్ హెయిర్ అయితే. ఇట్లా 8 పీసెస్ లాగా కట్ చేసి అయితే వేసుకున్నా. అండ్ మెంతులు కూడా, మెంతు వాటర్ కూడా, మెంతుల వాటర్ కూడా పోసిన. బియ్యం అయితే ఏం వేసుకోవద్దు, బియ్యం వాటర్ కాడికే పోసుకోవాలి. తర్వాత ఒక 5-6 రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట. కొందరు సిటీలలో ఉండే వాళ్ళకి కరివేపాకు ఎక్కువ యూజ్ చేయరు కదా, పౌడర్ చేసుకొని పోతారు కదా, ఆ పౌడర్ కూడా యూజ్ చేయవచ్చు, ఏం కాదు. అండ్ తర్వాత జ్యూస్ అయితే పక్కకు తీసిన అనమాట. నేను స్ట్రైనర్ తోటి పక్కకి తీసేసిన ఆ జ్యూస్ పట్టి. మళ్ళీ దీన్ని దీని కాడికి సపరేట్గా మిక్సీ పట్టిన తర్వాత ఆ జ్యూస్ ఉంది కదా, ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా, స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్లోకి అయితే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత స్పూన్ దేనికి పోయిన అనమాట, నేను కలపడానికి. మొత్తం మిక్స్ చేయాలి మంచిగా. చూడండి గ్రీన్ కలర్ ఉందన్నమాట, మనం కరివేపాకు వేసినందుకు గ్రీన్ కలర్ ఉంది. అండ్ కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. మనం తింటే కూడా మన హెయిర్ గ్రోత్, తినాలి కూడా బాగా, తింటే కూడా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది. కరివేపాకు పప్పులల్లో వేసినప్పుడు అప్పుడు తీసి పక్కకి వేస్తారు కదా, అట్లా వేయకుండా మంచిగా అన్నీ తింటేనే మంచి హెల్దీ ఉంటుంది అనమాట. అండ్ ఈ లిక్విడ్ వచ్చేసి మనం ఆయిల్ హెయిర్ పైన పెట్టుకోవచ్చు, డ్రై హెయిర్ పైన పెట్టుకోవచ్చు. నేనైతే ఆ రోజు హెడ్ బాత్ డే ఉండే కాబట్టి నేనైతే ఆయిల్ హెయిర్ పైనే అప్లై చేస్తున్నాను అనమాట. ఆ లిక్విడ్ని అయితే కాటన్ తోటి అప్లై చేస్తున్నాను. నా దగ్గర స్ప్రే బాటిల్ లేదు కాబట్టి, నార్మల్గా కొందరి దగ్గర స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, దాంతో స్ప్రే చేస్తే ఇంకా బాగుంటుంది. మనం స్ప్రే చేసుకుంటే కొంచెం మంచిగా పెట్టుకోమన్నమాట. ఎవరన్నా మీ మమ్మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుని, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని మంచిగా అయితే మొత్తం అప్లై చేసుకోవాలి. రూట్స్కి కొట్టాలన్నమాట. ఈ స్ప్రే అయితే మనం హెయిర్కి లేకున్నా సరే కానీ రూట్స్కి అయితే పెట్టుకోవాలి పక్కా. కాటన్ తోటి అయితే పెట్టుకుంటున్నాను నేను. మొత్తం ఇంకా పాయల్లా తీసుకొని రూట్స్కి అయితే అప్లై చేసుకోవాలి. మనం నార్మల్గా ఆయిల్ ఎట్లా అప్లై చేసుకుంటామో అట్లా ఈ లిక్విడ్ని అయితే మొత్తం అప్లై చేసుకోవాలి. హెయిర్కి మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి. వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేయండి. ఇది ఎక్కువ సార్లు అవసరం లేదు, వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేయండి. మీకు ఖచ్చితంగా 1 మంత్ లోపు ఖచ్చితంగా రిజల్ట్స్ తెలుస్తాయి అన్నమాట. హెయిర్ ఫాల్ అయితే అస్సలే ఉండదు, కొంచెం కూడా హెయిర్ ఫాల్ ఉండదు, రీగ్రోత్ అవుతుంది అనమాట. ముందర కూడా మనం రాయాలి లిక్విడ్ని, ఎందుకంటే బేబీ హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. ఇంకా నేనైతే మంచిగా అప్లై చేసుకుంటున్నాను అనమాట. మనకు లాంగ్ హెయిర్ కావాలి అని అనుకుంటే మనకు ఓపిక అయితే కావాలన్నమాట. ఫస్ట్ మనకు ఓపిక ఉంది ఇవన్నీ చేయడానికి అనుకుంటేనే మనం లాంగ్ హెయిర్ని తొందరగా గెయిన్ చేయగలుగుతాం అనమాట. ఫస్ట్ అయితే ఒక సైడ్ అప్లై చేసుకున్న తర్వాత అండ్ సెకండ్ సైడ్ కూడా అట్లనే సేమ్ మంచిగా అప్లై చేసుకోవాలి. తర్వాత అక్కడ సైడ్ కూడా చిన్న చిన్న పాయల్లా తీసి అప్లై చేసుకున్న తర్వాత మొత్తం హెయిర్కి కూడా మంచిగా అప్లై చేసుకోవాలి. మీకు ఇంకా ఒకవేళ ఆ జ్యూస్ మిగిలింది అని అనుకుంటే షాంపూ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మనం ఇట్లా పెట్టుకున్న 1 అవర్కి అట్లా షాంపూ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, హెడ్ బాత్. అప్పుడు మనం షాంపూ దీనిలో విండి, నార్మల్ వాటర్లో కాకుండా ఈ జ్యూస్లో విండి పెట్టుకుంటే కూడా బాగా యూజెస్ ఉంటాయి అన్నమాట. మీకు ఒకవేళ మిగిలితేనే అట్లా చేయండి, లేకపోతే నార్మల్ వాటర్తో చేసినా కూడా ఏం కాదు. అండ్ ఇది ఒక్కటి అప్లై చేస్తే అయిపోయింది అనుకుంటారేమో. ఇందాక పట్టినాం కదా మనం ఆ పేస్ట్, దీని నుంచి వచ్చిన అది ఉంది కదా మొత్తము, అదంతా పేస్ట్ పట్టినాం కదా, అది కూడా మంచిగా అప్లై చేసుకుంటాను అనమాట. చూపిస్తా చూడండి మీకు.
లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మన ఛానల్ కొత్త ఇస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైకే నాకు చాలా బలం ఇస్తుంది అనమాట, ఇంకా వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఇస్తుంది. అందుకనే మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుందన్నమాట, నైట్ టైం 9. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా ఈ వీడియో, ఎందుకంటే మార్నింగ్ నుంచి కొంచెం బిజీ ఉండే అండ్ కొద్దిసేపు పండుకున్నా కూడా ఆఫ్టర్నూన్ వండుకొని ఇప్పుడు లేచిన. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, ఎందుకంటే ఈరోజు లాంగ్ వీడియో పెట్టలేదు, మిస్ కావద్దు అస్సలు అని ఇప్పుడైతే పెడుతున్నా. అందుకనే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అంటే ఫస్టే తీసి పెట్టుకున్నా నేను వీడియో, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. బావతో ఫోక్ సాంగ్స్ చేయమని చెప్పారు కదా, బావతో కూడా ఫోక్ సాంగ్స్ అయితే చేస్తా. రేపటి ఎల్లుండన్న పాపం డ్యూటీకి పోయి అలసిపోయేస్తాడు కాబట్టి ఎక్కువ అయితే నేను ఇబ్బంది పెట్టాను బావని. ఇంకా ఒకసారి చేస్తాంలేండి, రేపు సండే కదా, రేపు వీలైతే రేపు చేస్తాం, ఎల్లుండి అట్లా పోస్ట్ చేస్తా చూడండి. 2 సైడ్స్ మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మిగిలింది నాకు కాబట్టి నేను మంచిగా అయితే అప్లై చేసుకుంటున్నా. కింద హెయిర్కి అయితే లైట్గానే అప్లై చేస్తున్నా, ఎందుకంటే ఆ ప్యాక్ అప్లై చేసేది ఉంది కదా, మనము హెయిర్ ప్యాక్ ఉంది కదా, అది కూడా అప్లై చేద్దాం అని స్ప్లిట్ ఎండ్స్కి కూడా కొంచెం అదే ఎండ్స్కి కొంచెం రాస్తున్నాను అనమాట. ఫస్ట్ మనకి హెయిర్ గ్రోత్ ఉండాలంటే స్ప్లిట్ ఎండ్స్ ఉండొద్దు, కింద హెయిర్ గ్రోత్ ఉండాలంటే స్ప్లిట్ ఎండ్స్ అయితే అస్సలే ఉండొద్దు. మీకు దాని గురించి కూడా ఒక వీడియో చేస్తానండి. డ్రెస్ పైన మొత్తం పడుతుంది అనమాట, ఆ లిక్విడ్ కారుతుంది మొత్తం ఇట్లా ఫేస్కి ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంక ఇవన్నీ ఒకటి కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు కదా, అట్లా మనం ఏమంటారో అర్థం చేసుకొని ఉండాలి. అండ్ ఇప్పుడు నేను అదంతా లిక్విడ్ అప్లై చేసేది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ హెయిర్ ప్యాక్ ఉంది కదా, దాని నుంచి ఆ రసం తీసినాం కదా, ఆ రసం తీసినాక మిగిలింది పేస్ట్ పట్టి మంచిగా మెంతులు అవన్నీ మిగిలినాయి అనమాట దాంట్లో. అందుకని నేనైతే ఇట్లా యూజ్ చేస్తున్నా, మీరు కూడా యూజ్ చేయండి. మనం ఇట్లా రూట్స్కి అప్లై చేయకున్నా సరే కానీ నార్మల్ హెయిర్కి అయితే అప్లై చేయండి, ఇది వేస్ట్ కాకుండా. నేనైతే లైట్గా అప్లై చేస్తున్నాను అనమాట, రూట్స్కి కూడా కొంచెం లైట్గా. హెయిర్ అయితే స్మూత్గా అవుతుంది, అందుకనే నేనైతే హెయిర్కి అప్లై చేసిన, అదంతా వేస్ట్ అవ్వడు ఎందుకు అని. మొత్తం అయితే అప్లై చేయలేదు రూట్స్కి, చూడండి ఆడాడ మధ్యలోనే అప్లై చేసిన. తర్వాత కింద హెయిర్కి అయితే మంచిగా అప్లై చేసిన అనమాట, మొత్తం అప్లై చేసిన. ఇది అప్లై చేసిన తర్వాత 1 అవర్ తర్వాత మనం హెడ్ బాత్ అయితే మంచిగా వేసుకోవాలన్నమాట. నార్మల్గా చాలా వేడి కాకుండా, కూల్ వాటర్ కాకుండా గోరువెచ్చ వాటర్తో వేసుకోండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూల్ వాటర్ అయినా ఏం కాదు. అండ్ నేను ఫస్ట్ జ్యూస్లా కోకోనట్ ఆయిల్ పోసిన కదా, కోకోనట్ ఆయిల్ కాకుండా మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో అదన్నీ వేసుకోవచ్చు, లేదంటే ఒక విటమిన్ E క్యాప్సూల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇదంతా రాయాలంటే ఒక 1/2 అవర్ అట్లా టైం స్పెండ్ చేయాలన్నమాట మనం దీనికే. మీరు వర్క్స్కి వెళ్ళేటోళ్ళు అండ్ హాస్టల్స్లో ఉండేటోళ్ళు అంటే సండే రోజు ట్రై చేయండి, అప్పుడు మీరు ఖాళీగా ఉంటారు కదా, అప్పుడైతే ట్రై చేయండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా సరే మంచిగా ట్రై చేయండి, యూజ్ ఉంటుంది. నేనైతే మొత్తం అప్లై చేసిన, చూడండి హెయిర్కి మొత్తం అప్లై చేసిన. ఎంత స్మూత్గా ఉంటుందంటే మనం దానిలో మెంతులు వేసినాం కాబట్టి స్మూత్గా అనిపిస్తుంది అనమాట పెడుతుంటేనే మనకి. తర్వాత షీక్ అయితే కట్టుకొని మీకు ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకోండి. తర్వాత 1 అవర్ అట్లే ఉంచాలన్నమాట. మన హెడ్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి, దాన్ని మనం పెట్టిన జ్యూస్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోవాలి. హెయిర్ ప్యాక్ ఏమో మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. అప్పటి వరకు అయితే ఉంచండి, 1 అవర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది టైమ్. 1 అవర్ తర్వాత నేనైతే హెడ్ బాత్ చేసిన, చూడండి. అండ్ ఇప్పినాక కూడా మనకి కొంచెం పొట్టు ఉంటుంది అనమాట, ఎందుకంటే మనం దానిలో కరివేపాకు కానీ మెంతులు కానీ వేసినాం కదా, ఆనియన్ వేసినాం కదా, అవి అయితే కొంచెం అట్లా పట్టుకొని ఉంటాయి అనమాట జుట్టుకి, ఆడాడ లైట్గా వైట్గా కనిపిస్తుంది కదా, అదైతే అదనమాట. అండ్ డ్రై అయిపోయినాక దానిలో అంతకు అవే పోతాయి. హెయిర్ డ్రై చేసుకోవడానికి హెయిర్ డ్రైయర్స్ అయితే వాడకండి, మీకు వీలైనంత వరకు అయితే వాడకుండా చూడండి. కరెంట్వి అట్లా అవి మంచివి కావన్నమాట, హెయిర్ని తొందర డ్యామేజ్ చేస్తాయి. అందుకని నార్మల్గా హెయిర్ డ్రై చేసుకోవడానికి చూడండి. నేనైతే హెయిర్ డ్రైయర్ అవన్నీ యూజ్ చేయను అనమాట, అస్సలు యూజ్ చేయను, ఎప్పుడు యూజ్ చేయను. నాకు ఎంత వర్క్ ఉన్నా బయటికి వెళ్ళేది ఉన్నా సరే హెయిర్ అన్నా లీవ్ కొంచెం చేసుకొని పోవాలి, కానీ హెయిర్ డ్రైయర్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు, ఫుల్ డ్యామేజ్ అవుతుంది అనమాట హెయిర్. నేనైతే మంచిగా హెయిర్ డ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎండలు కూడా ఫుల్ కొడుతున్నాయి కాబట్టి తొందర ఆరిపోతుంది మన జుట్టు.
చూడండి తొందరనే ఆరిపోయింది నాది. ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నా చూడండి. అండ్ లాస్ట్లో కూడా ఒక క్లిప్ యాడ్ చేస్తా ఫుల్ హెయిర్ ఎట్లుంది అని. స్మూత్ ఉంటుంది అనమాట మనం ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేసినందుకు. మీరు కూడా ఒకసారి అయితే యూజ్ చేసి చూడండి. చూడండి ఇంత వేవీ హెయిర్ అనమాట నాది. అంత కర్లీ ఉండదు, అంత స్ట్రైట్ ఉండదు, వేవీ ఉంటుంది. చూడండి ఇంత బాగుంది. హెడ్ బాత్ చేస్తే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అనమాట. అండ్ చాలా బాగుంది హెయిర్ ప్యాక్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం యూజ్ చేసేటివి కెమికల్స్ ఏం కాదు కాబట్టి మంచిగా యూజ్ చేయొచ్చు, హ్యాపీగా ఎవరైనా యూజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. Thank you for watching this video. Wait for next video. Till then, bye bye.